మన స్కీమ్ సిరీస్లో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఇది కూడా ఈ స్కీమ్ కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద రావడం అనేది జరుగుతుంది, అండర్ ద ప్రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. చూడండి అమ్మ, ఈ స్కీమ్లో భాగంగా ఏం చేస్తారు అంటే ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ అంటే ఏంటి అంటే 10,000 FPOs వుడ్ బి ఫార్మ్డ్ ఇన్ 5 years పీరియడ్ ఫ్రమ్ 2019 to 20 అండ్ 1920 to 2023-24 టు ఎన్ష్యూర్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఫర్ ఫార్మర్స్. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరిచే విధంగా ఈ 10,000 FPOs ఏవైతే ఉంటాయో, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాబోయే 5 ఏళ్లలో నిర్మించగలగాలి, ఫామ్ చేయగలగాలనేటటువంటి ఉద్దేశంతో, దీన్ని సెటప్ చేయగలనే ఉద్దేశంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఇంతకీ ఎఫ్పిఓస్ అంటే ఏంటి? ఎఫ్పిఓస్ అంటే ఏంటి అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి అంటే సుమారుగా ఒక 300 కానీ ఒక మామూలుగా మీరు ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు రైతులు ఎలా ఉంటారు, ఈచ్ ఇండివిజువల్ ప్రతి ఒక్క రైతు విత్తనాలు కొనుక్కోవాలి. ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇన్పుట్ కాస్ట్ భరించాలి, దాంతోపాటు అవుట్పుట్ ఏదైతే వస్తుందో అవుట్పుట్ దానిలో కూడా రైతు మామూలుగా దోపిడీకి గురవ్వడం అనేది జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే విత్తనాలు కొనుక్కోవడానికి ఒక్కడే వెళ్తాడు, లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి ఒక్కరే వెళ్ళడం అనేది జరుగుతుంది. సో వీటి వల్ల ఏం జరుగుతుంది, ఇండివిజువల్గా ఫార్మర్స్ ఉండడం వల్ల దోపిడీ అనేది పెరుగుతుంది. ఈ ఎఫ్పిఓస్ ఏంటి అంటే దే ఆర్ వెరీ సిమిలర్ టు మన కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, సహకార సంఘాలు ఉంటాయి చూసారు, ఆ విధంగా అన్నమాట. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే ఒక 300-400 సుమారు ఒక 400 మంది రైతులు ఒక ఎఫ్పిఓగా అంటే ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్గా వీళ్ళందరూ కలిపి, వీళ్ళందరూ షేర్ హోల్డర్స్గా కలిపి ఒక ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు ట్రాక్టర్లు కొనుక్కోవాలన్నా, ఇప్పుడు మామూలుగా విడివిడిగా ఉంటే ఏమవుతుంది, ఈచ్ ఇండివిజువల్ ప్రతి ఒక్క రైతు ట్రాక్టర్ కొనుక్కోవాలి, ప్రతి ఒక్క రైతు లేకపోతే పలానా యంత్రాలు ఏవైతే ఉంటాయో, మిషనరీ ఏవైతే ఉంటాయో కొనుక్కోవాలి, ప్రతి ఒక్క రైతు పలానా దానిలో ఇన్వెస్ట్ చేయాలి. సో అలా కాకుండా ఈ ఫార్మర్స్ అందరూ కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, దాంతోపాటు ఈ ఫార్మర్స్ అందరూ కలిపి ఒక ఎరువుల షాప్కి వెళ్ళి మేమందరం కలిపి ఉన్నాం కాబట్టి బల్క్గా కొనుక్కుంటే ఏమవుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు వీళ్ళు అవుట్పుట్ కూడా, వీళ్ళందరూ పంట పండించిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి అమ్మడం కంటే ఒక్కొక్కరుగా అమ్మడం వెళ్ళి అమ్ముతుంటే ఏమవుతుంది, దోపిడీకి గురవుతున్నారు. సో అందరూ కలిసి వెళ్ళి అమ్మారు అనుకోండి, ఒక రిలయన్స్ ఫ్రెష్తోనో లేకపోతే ఒక బిగ్ బాస్కెట్ లాంటి వాటితోనో వాళ్ళు ఏమాత్రం ఒప్పందం కుదుర్చుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, సో రైతుకి మంచి రేట్ పలికేటటువంటి అవకాశం అనేది ఉంది, అంతే కదా. సో అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి, సో ఆ ఇనిషియేటివ్తో ఈ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చేశారు. లేకపోతే ఇంకొకటి ఏంటి అంటే వాల్యూ ఎడిషన్లో కూడా చాలా దీనిగా ఉంటుందండి. అయితే ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు 400 రైతులు ఉన్నారనుకోండి, సపోజ్ 400 మంది టమాటా రైతులు ఉన్నారనుకోండి, 400 మంది టమాటా రైతులు కలిపి ఒక ఎఫ్పిఓగా ఏర్పడి టమాటా సాస్ ఇండస్ట్రీ అనేది పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ పంట వీళ్ళే పండిస్తారు, ఫుడ్ ప్రాసెసింగ్ వీళ్ళే చేస్తారు. సో కొద్దిగా లాభసాటి వ్యాపారం అనేది వీళ్ళందరూ చేసుకోవచ్చు. లేకపోతే పళ్ళ రైతులు ఉన్నారనుకోండి, పళ్ళ రైతులు ఫ్రూట్ జ్యూస్దో లేకపోతే ఇంకొకటి ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఐడియా వాజ్ రియలీ వండర్ఫుల్, చాలా మంచి ఐడియా. బట్ ఇది ఇంప్లిమెంట్ ఎలా అవుతుందో చూడాలి. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్. సో ఇలాంటి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అనేవి రాబోయే 5 ఏళ్లలో 10,000 వరకు పెంచాలి, తద్వారా రైతు యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. హ్యాండ్లింగ్ సపోర్ట్ టు ఈచ్ ఎఫ్పిఓ వుడ్ బి కంటిన్యూడ్ ఫర్ 5 years ఫ్రమ్ ఇట్స్ ఇయర్ ఆఫ్ ఇన్సెప్షన్, ఫర్ విచ్ సపోర్ట్ విల్ కంటిన్యూ టిల్ 2027-2028. సో ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో ఎఫ్పిఓస్కి తర్వాత 5 years కూడా సపోర్ట్ అనేది కంటిన్యూ చేస్తామంటున్నారు. సో సపోర్ట్ ఎంతవరకు అంటే 2027-28 ఫైనాన్షియల్ ఇయర్ వరకు సపోర్ట్ అనేది ఎఫ్పిఓస్కి గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉండడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, అయితే ఎవరెవరు దీన్ని ఇది చేయొచ్చు, ఎవరెవరు లబ్ధి పొందొచ్చు, మామూలుగా ఎవరెవరు బెనిఫిషరీస్, ఎవరు అర్హులు ఎవరు వీటికి అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో, హూ డు నాట్ హ్యావ్ ఎకనమిక్ స్ట్రెంగ్త్ టు అప్లై ప్రొడక్షన్ టెక్నాలజీ. సో ట్రాక్టర్లు కానీ లేకపోతే పనిముట్లు కానీ లేకపోతే డిఫరెంట్ యంత్రాలు కానీ లేకపోతే డిఫరెంట్ టెక్నాలజీలో కానీ ఇన్వెస్ట్ చేయలేనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, అండ్ సర్వీసెస్ మార్కెటింగ్ చేసుకోలేని రైతులు ఎవరైతే వాళ్ళ పంటని పండించినటువంటి పంటకి రైతు ఎందులో ఎక్స్పర్ట్, పంట పండించడంలో ఎక్స్పర్ట్,
కానీ అమ్మగలడా కరెక్ట్గా? అమ్మలేడు. సో ఆ మార్కెటింగ్లో ఎవరైతే దీనిగా ఉంటారో వీళ్ళందరూ కలిపి ఒక ఎఫ్పిఓగా ఏర్పడడం అనేది చేయొచ్చు. సుమారు 10,000లో ఆల్రెడీ 7,000 కంప్లీట్ అయిపోయినాయండి. 7,000 ఎఫ్పిఓస్ వరకు ఇదవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను. సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో బడ్జెట్ అనేది కేవలం మనీ అనేది ఫండింగ్ అనేది ఎవరు మాత్రమే భరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దానిలో ఎవరు భరిస్తారు? బోత్ సెంటర్ అండ్ స్టేట్ భరించడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది ఏ డిపార్ట్మెంట్లోకి వస్తుంది? అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకి ఇది రావడం అనేది జరుగుతుందమ్మ. అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం, ఎస్ఎఫ్ఏసి ఏదైతే ఉంటుందో ఇది. దాంతోపాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్సిడిసి ఏదైతే ఉంటుందో అది చెప్పాను కదా, కోఆపరేటివ్ సొసైటీస్ తాలూకా ఐడియా ఫాలో అవుతారని. సో కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అందుకే ఇంక్లూడ్ అయింది. నెక్స్ట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా అగ్రికల్చరల్ ఫండింగ్ ఇచ్చేటటువంటి నాబార్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఆల్సో స్టేట్ కెన్ నామినేట్ దర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఇన్ కన్సల్టేషన్ విత్ డిఏసి అండ్ ఎఫ్డబ్ల్యూ. అంటే స్టేట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్స్ కూడా వాళ్ళ వీటితో పాటు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. బికాస్ ద ఇంప్లిమెంటేషన్ విల్ బి డన్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద ఫండింగ్ విల్ బి డన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, అందుకే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో ఆ ఏజెన్సీని ఎవరు ఇది చేయాలి? ఎవరితో కన్సల్టేషన్ తర్వాత తీసుకురావాలి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. నెక్స్ట్ చూడండి అమ్మ, క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ సిబిబిఓస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి ఫార్మ్డ్ అట్ క్లస్టర్ స్టేట్ లెవెల్. క్లస్టర్ స్టేట్ లెవెల్లో ఏదైతే మ్యాప్ చేస్తారో, క్లస్టర్స్ మ్యాపింగ్ చేస్తారు కదా, ఆ మ్యాప్ చేసినటువంటి ఆ బ్లాక్ లెవెల్లో ఏదైతే ఉంటుందో అక్కడ ఏముండాలి? క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. ది సిబిబిఓస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ అండ్ విల్ సర్వ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఎన్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఫర్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ ఎఫ్పిఓ ప్రమోషన్. చెప్పాను కదా, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ తాలూకు ప్రమోషన్ ఏదైతే ఉంటుందో ప్రమోషన్కి ఏం చేయాలి? సిబిబిఓస్ ఏవైతే క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో దే విల్ కన్సిస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ కానీ, వాల్యూ చైన్ ఎక్స్పర్ట్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే ఈ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు? రైతులు ఎఫ్పిఓ ప్రమోషన్కి వీళ్ళు తమ నాలెడ్జ్ షేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పాయింట్స్ అనేవి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్పిఓకి సపోర్ట్ చేయడానికి ఏం ఏర్పాటు చేస్తారు? క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఎఫ్పిఓ విల్ బి 300 ఇన్ ప్లెయిన్ ఏరియా అండ్ 100 ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ ఏరియాస్. ఎఫ్పిఓస్లో మినిమం ఎంతమంది ఉండాలంటే ప్లెయిన్ ఏరియాస్లో 300 మంది ఉండాలి, అండ్ నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మినిమం 100 మెంబర్స్ ఉంటే కానీ ఎఫ్పిఓస్ ఏర్పాటు చేయకూడదు. మినిమం 300 అండ్ 100. ఎక్కడ 300? ప్లెయిన్ ఏరియా స్టేట్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ లాంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ. అండ్ నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో హిల్లీ ఏరియాస్లో మినిమం ఎఫ్పిఓస్కి ఎంత ఉండాలి? 100 రైతులు, 100 మంది రైతులు ఉంటే కానీ ఇది చేయకూడదు. నెక్స్ట్ చూడండి, at least 15% of the targeted FPOs would be in aspirational districts with at least one FPO in each block of aspirational districts. చూడండి ఏం చెప్పారు అంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది బాగోదో, ఎక్కడైతే సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది డెవలప్మెంట్ అనేది చేయాలో తప్పకుండా అవసరమో, సో అలాంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి డిస్ట్రిక్ట్స్ కొన్నిటిని నీతి ఆయోగ్ అనేది అనౌన్స్ చేస్తుందండి. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవి అని చెప్పి అనౌన్స్ చేయడం, గవర్నమెంట్ అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 ఉన్నాయి. ఏంటేంటి? విశాఖపట్నం, విజయనగరం అండ్ కడప. వైఎస్ఆర్ కడప ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్ కడప, మొత్తం 3 డిస్ట్రిక్ట్. ఇలాంటి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో డెవలప్మెంట్ అనేది అవసరం కాబట్టి 15% ఆఫ్ ద ఎఫ్పిఓస్ ఏవైతే ఉంటాయో టార్గెటెడ్ ఎఫ్పిఓస్, 15% ఆఫ్ ద టార్గెట్ ఎంత? మొత్తం 10,000 టార్గెట్ చేశారు. 10,000లో 15% ఎక్కడ ఉండాలి? ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లోనే తప్పకుండా ఉండాలి. అండ్ అట్లీస్ట్ 1 FPO ఇన్ ఈచ్ బ్లాక్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. సో ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లోని ఈచ్ బ్లాక్లో అట్లీస్ట్ 1 FPO అనేది ఉండాలి. దాంతోపాటు క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ అప్ టు 2 crore ఆఫ్ ప్రాజెక్ట్ లోన్ పెర్ ఎఫ్పిఓ. సో క్రెడిట్ గ్యారంటీ ఏదైతే ఉంటుందో, ఎఫ్పిఓస్ ఏం చేస్తాయి? నాబార్డు దగ్గర ఇక్కడ లోన్ తీసుకుంటాయి కదా, సో వాటికి క్రెడిట్ గ్యారంటీ కూడా ఇది చేయడం అనేది జరిగింది. ఎంతండి?
ప్రతి ఒక్క ఎఫ్పిఓకి 2 crore వరకు ఈ క్రెడిట్ అనేది అప్ అనేది తీసుకొని ఈ ఎఫ్పిఓస్ ఏం చేస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, దాంతోపాటు మీకు టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీలో కానీ వీటిలో షేర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీటితో షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ కూడా తప్పకుండా ఏర్పాటు చేయడం అనేది ఎఫ్పిఓస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ విల్ బి క్రియేటెడ్ బై నాబార్డ్ అండ్ ఎస్టీసీసీ. నాబార్డ్ అండ్ ఎన్సిడిసి ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ కలిపి క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో దాని క్రెడిట్ గ్యారంటీ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ దాంతోపాటు మనకి నాబార్డ్ ఏదైతే ఉంటుందో నాబార్డ్. ఎఫ్పిఓస్ విల్ బి ప్రమోటెడ్ అండర్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ క్లస్టర్ టు ప్రమోట్ స్పెషలైజేషన్ అండ్ బెటర్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ ఎక్స్పోర్ట్ బై ఎఫ్పిఓస్. ఏం చెప్పారు? మామూలుగా మనకి ఎఫ్పిఓస్ ఏవైతే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎలా ప్రమోట్ చేస్తారంటే అండర్ ద ఇనిషియేటివ్ ఆఫ్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక ప్రోడక్ట్ ఉంటే దాన్ని ఒక బ్రాండ్ ఐటమ్ చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో తీసుకొచ్చారు కదా. సో గ్లోబల్ మార్కెట్లో మన తాలూకా ప్రొడక్ట్స్ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో, క్వాలిటీ ఏదైతే ఉంటుందో, తద్వారా బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ క్లస్టర్, ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ క్లస్టర్లో అండర్ దిస్ ఇనిషియేటివ్ దీన్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బెటర్ ప్రాసెసింగ్, దాంతోపాటు బెటర్ మార్కెటింగ్, బ్రాండింగ్ అనేది ఉంటే మంచి మార్కెటింగ్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ అనేవి సిగ్నిఫికెంట్గా పెరుగుతాయి ఎఫ్పిఓస్కి. సో అందుకోసం అని చెప్పి ఈ ఇనిషియేటివ్ అండర్లో ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఎఫ్పిఓస్ కూడా ప్రిలిమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి చాలా క్వశ్చన్స్ రావచ్చు. సో జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ మొత్తం ఈ స్కీమ్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ నెక్స్ట్ స్కీమ్తో మళ్ళీ కలుద్దాం.